ఈ రోజు రాష్ట్రంలో మీరు చూస్తే మొత్తం గ్రీన్ ట్యాక్స్ కర్ణాటకలో 200, తమిళనాడులో 500, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 3 స్లాబులు. అంటే 3 నెలలకు ఒకసారి పన్ను, గ్రీన్ ట్యాక్స్, నేషనల్ పర్మిట్ ట్యాక్స్ అన్ని కలిపి ఇష్టానుసారంగా వేసి 1,32,000 రూపాయలు అదనంగా కట్టే పరిస్థితికి వచ్చారంటే ఏ లారీ డ్రైవర్ కూడా బతికే పరిస్థితులు లేడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వాహనదారులందరికీ గుడ్ న్యూస్. ఏపీ గవర్నమెంట్ అయితే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తున్నట్టయితే నిర్ణయం తీసుకుంది. సో ఇందుకు గ్రీన్ ట్యాక్స్ అంటే ఏంటో మీకు తెలుసా? సో గ్రీన్ ట్యాక్స్ అంటే ఏం లేదు గైస్, కాలుష్యానికి కారణమయ్యే వస్తువులపై పన్ను విధించడం ద్వారా గవర్నమెంట్ తీసుకునే ట్యాక్స్నే గ్రీన్ ట్యాక్స్ అంటాం. సో ఇదే గ్రీన్ ట్యాక్స్ మనం తెలుగులో వచ్చేసి హరిత పన్ను, కాలుష్య పన్ను, అలాగే పర్యావరణ పన్ను అని అంటాం. ఇక మ్యాటర్లకు వెళ్ళిపోతే ఏపీ గవర్నమెంట్ అయితే ఇదే గ్రీన్ ట్యాక్స్ని 1,500 నుంచి మాక్సిమం 3,000 వరకు ఉండాలని అయితే నిర్ణయం తీసుకుంది. సో ఇది గత గవర్నమెంట్లో వచ్చేసి మాక్సిమం 20,000 వరకు ఉండేది, 3 స్లాబ్ల ప్రకారంగా ఉండేది. సో మాక్సిమం 20,000 ఉండడంతో అయితే వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇది గ్రీన్ ట్యాక్స్ అంటే లారీలకి 4 టైర్ల లారీకి ఒకలా ఉంటుంది, 6 టైర్ల లారీకి ఒకలా ఉంటుంది. సో వెహికల్ని బట్టి మారిపోతూ ఉంటుంది, వెహికల్ ఏజ్ని బట్టి మారిపోతూ ఉంటుంది. కాబట్టి మాక్సిమం ఉన్న అమౌంట్ని కట్టుకోలేక వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. సో దాని గురించి చర్చలు కూడా జరిగాయి. గ్రీన్ ట్యాక్స్ తమిళనాడు 200 కట్టింది, హైదరాబాద్ 500, కనీసం మన ఆంధ్రప్రదేశ్ 1,000 రూపాయలు కట్టింది బాధ అనిపిస్తారు. 6,660 రూపాయలు సార్. 6,660 రూపాయలు సార్. 500 రూపాయలు తెలంగాణలో 6,000. తెలంగాణలో 500 సార్, తమిళనాడులో 200 కట్టించుకుంటారు సార్. చాలా బాధ అనిపిస్తుంది. మన ఇప్పుడు ఇదే డెసిషన్ ని వాహనదారులకి అనుకూలంగా ఏపీ గవర్నమెంట్ అయితే గ్రీన్ ట్యాక్స్ అయితే తగ్గించింది గైస్. సో నిర్ణయం కూడా తీసేసుకుంది కేబినెట్ లో. సో 1,500 నుంచి మాక్సిమం 3,000 వరకు ఉండాలైతే నిర్ణయించింది. ఇందుకే మీరు గ్రీన్ ట్యాక్స్ గురించి ఫస్ట్ టైం వింటుంటే మనకు ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ గ్రీన్ ట్యాక్స్ కడుతున్న ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇన్ఫర్మేషన్తో కలదు. అంతవరకు ఉంటాను. బై, థ్యాంక్స్.